నమస్తే. అక్రమ సంబంధాలన్నీ మొత్తం కుటుంబాన్ని బలి తీసుకుంటున్నటువంటి సంఘటనలు చూస్తూ ఉన్నాం. మొన్న జరిగినటువంటి ఒక సంఘటన పటాన్ చెరువు ప్రాంతంలో వివాహేతర సంబంధానికి భర్త అలాగే పిల్లలు అడ్డుగా ఉన్నారంటూ ముఖ్యంగా ఫ్యామిలీ లేపేసేటువంటి ప్రయత్నం గత కొద్ది రోజులుగా చూస్తూ ఉంటే వివాహేతర సంబంధాలు కుటుంబాలని నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి ఒక సంఘటన మర్చిపోక ముందుకే మరో సంఘటన, ముగ్గురు పిల్లల్ని హతమార్చి ప్రియుడితో జంపు కావాలన్నటువంటి ప్రయత్నం చేసి రజిత అనేటువంటి ఒక యువతి మొత్తం తన జీవితాన్ని ఆగం చేసుకుంది. భర్తను చంపాలి, అలాగే పిల్లలను చంపి తాను ప్రియుడితోటి వెళ్ళిపోయి ఉండాలన్నటువంటి ప్రయత్నం చేసి పిల్లలకి విషాహారం పెట్టి ముగ్గురు పిల్లల్ని చంపేసినటువంటి ఆ పరిస్థితి కనబడతా ఉన్నది. చిన్న పిల్లల్ని చంపేసింది. మరో పక్కన ఈరోజు జరిగినటువంటి సంఘటన సంగారెడ్డిలో మరో సంఘటన, భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని చెప్పేసి భర్త తనతో పాటు తన ఇద్దరి పిల్లల్ని ఉరేసి చంపినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. వీటన్నిటికీ ముఖ్యమైనటువంటి కారణం అంతా కూడా వివాహేతర సంబంధాలే. చాలా సందర్భాల్లో ఒక పక్కన మానసికంగా ఇబ్బందులు పడుతూ, ఇంకొక పక్కన కుటుంబ పోషణ భారమైపోయి, మరో పక్కన ఇంకో వ్యక్తితోటి పక్కన ఉన్నటువంటి వ్యక్తితోనో లేకపోతుంటే చిన్ననాటి స్నేహితులతోటో ఏర్పరచుకున్నటువంటి ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసి కుటుంబాలే మిగలకుండా చేస్తున్నటువంటి సంఘటనలని నిజంగా ఇటీవల కాలంలో చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది. ఈరోజు సంగారెడ్డి జిల్లాలో జరిగినటువంటి ఆ సంఘటనకు సంబంధించినటువంటి అంశాన్ని వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. సో అది నిన్న జరిగింది. ఆల్రెడీ 3 రోజుల తర్వాత ఈ సంబంధించినటువంటి అంశం తెర మీదకి రావడం జరిగింది. 3 రోజుల తర్వాత కుళ్ళిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి మృతదేహాలు, అలాగే మృతదేహాలు ఏవైతే కుళ్ళిపోయినటువంటి స్థితి ఉందో ఆ ఇంట్లో నుంచి వచ్చినటువంటి దుర్వాసనతోటి ఇంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళు గుర్తించి 3 రోజుల తర్వాత ఆ సంబంధించినటువంటి ఆ ఇంటి పెద్ద అలాగే వాళ్ళిద్దరు పిల్లలు చనిపోయినట్టుగా గుర్తించడం జరిగింది. దీని అన్నిటికీ కారణాలు తెలుసుకున్నప్పుడు వివాహేతర సంబంధం, తన భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. చాలా సందర్భాల్లో హెచ్చరించినప్పటికీ తన యొక్క ప్రవర్తనలో మార్పు రాలేదు. ఇక నేనుండేందుకు, నా పిల్లలు ఉండేందుకు, కాబట్టి తన లైఫ్ చూసుకోండి, అలాగే తనకున్నటువంటి ఆస్తిని సైతం కూడా సంబంధించినటువంటి చివరిగా ఆయన రాసినటువంటి లెటర్లో ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి వాటికి సంబంధించిన వివరాలను కూడా ఆ యొక్క సూసైడ్ నోట్లో పేర్కొనడం జరిగింది. సో ఒకసారి చూద్దాం. ఆ సంబంధించినటువంటి వార్తను చూస్తే, ఇద్దరు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య, చిన్నారులకు ఉరివేసి తాను సూసైడ్ చేసుకుండు, భార్య ఇంటి నుంచి వెళ్ళిపోయిందని మనస్తాపం, సంగారెడ్డి జిల్లాలో విషాదం. అయితే గత కొద్ది రోజులుగా వీళ్ళిద్దరి మధ్యలో పంచాయతీలు అవుతూ ఉన్నాయి. భార్య మంజుల పైన అనుమానం ఉంది. మరో పక్కన చాలా సందర్భాల్లో తను వచ్చినటువంటి ఎవరైతే తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది అని చెప్పేసి ఎవరైతే వ్యక్తి ఉన్నాడో, తన భార్యతోటి వేరే వ్యక్తితోటి అక్రమ సంబంధం ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనే వచ్చి వెళ్తూ ఉంటే చాలా సందర్భాల్లో చూసిండు. భార్య అయినటువంటి మంజులను హెచ్చరించినా తన ప్రవర్తనలో ఎలాంటి మార్పులు రాలేదు. దాంతో ఇంట్లో కొంత గొడవ కావడంతో పుట్టింటికే వెళ్ళి ఉంటుంది. పిల్లలు మాత్రం ఆయన దగ్గరనే తండ్రి దగ్గరనే ఉండిపోతూ ఉన్నాడు. భార్య ఒక పక్కన వాళ్ళ తల్లిగారింటికి వెళ్ళింది. మరో పక్కన పిల్లలు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 10 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలే, ఒకరేమో అబ్బాయి, ఇంకోరేమో అమ్మాయి. మరో పక్కన భార్య ఏమో ఇక్కడి నుంచి ఇంట్లో వెళ్ళిపోవడం, ఈ పిల్లలకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా చూసుకోవడం, ఇదంతా కూడా భారం అనిపించి మనస్తాపం చెంది కట్టుకున్నటువంటి భార్యే భర్తను మోసం చేసి వేరే వ్యక్తితో ఇన్నిసార్లు హెచ్చరించినా ఇదే రకంగా ఆమె యొక్క ప్రవర్తన ఉందన్నటువంటి ఉద్దేశంతో మనస్తాపం చెంది ఆయన సూసైడ్ చేసుకున్నాడు. పిల్లలు ఇద్దరికి ఉరేసిండు, ఆయన సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. సో ఇది సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్నటువంటి ఆ సంఘటనగా చెప్పుకోవచ్చు. ఒకసారి ఆ వివరాలు కనుక చూసినట్టయితే, సంగారెడ్డి జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలను తాను ఉరివేసుకొని తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు ఇంటి ఓనర్కి సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకొని డోర్ పగలగొట్టి చూడగా కుళ్ళిపోయిన స్థితిలో డెడ్ బాడీలు లభ్యమయ్యాయి. భార్య మంజుల, ఆమెకు 35 సంవత్సరాలు ఉంటాయట, వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విషయంలో గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం భార్య పుట్టింటికి వెళ్ళిపోవడంతో తండ్రి సుభాష్ పిల్లలతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇంట్లో కొడుకు రితిక్ మారియన్, కుమార్తె ఆరాధ్య, ఒకరేమో కొడుకేమో 9 సంవత్సరాలు ఉన్నాయి, ఆ పాపకేమో 5 సంవత్సరాలు ఉన్నాయి. వాళ్ళిద్దరికీ ఉరివేసి తర్వాత ఉరివేసుకొని ఆయన చనిపోయినట్టుగా తెలుస్తుంది.
మరి సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు కూడా నమోదు చేసిండ్రు. సో భార్య ఇంటి నుంచి వెళ్ళిపోయిందని మనస్తాపం చెందిన సుభాష్ ఈ దారుణానికి ఒడిగట్టున్నట్లు సమాచారం. సరే, ఒకవేళ కనుక ఇక్కడ అక్రమ సంబంధం పైన చాలా సందర్భాల్లో నిలదీసిందని చెప్పేసి ఒక పక్కన వివాహేతర సంబంధం పైన నిలదీయడంతో పాటు ప్రశ్నించిండు కాబట్టి ఆమె పుట్టింటికి వెళ్ళింది అని చెప్పేసి ఒక పక్కన ప్రచారం అవుతా ఉన్నది. సో ఏదేమైనప్పటికీ కూడా దీంట్లో ఇంకా పోలీసులు ఇంకా ప్రెస్ మీట్ పెట్టి దీనిపైన వివరాలు వెల్లడించకపోయినప్పటికీ మరో పక్కన సుభాష్కు సంబంధించినటువంటి బంధువులు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి గొడవకి ప్రధానమైనటువంటి కారణం ఈ విధమైనటువంటి అక్రమ సంబంధం ఏర్పరచుకోవడం వల్లనే కుటుంబ సభ్యుల మధ్యలో గొడవ తాలెత్తింది. అలాగే భార్యాభర్తల మధ్యలో చాలా రోజులుగా 2-3 ఏళ్ళుగా కూడా ఇద్దరి మధ్యలో ఈ సంబంధించినటువంటి అంశం పట్ల గొడవలు అవుతూ ఉన్నాయి. దాంతో ఆమె పుట్టింటికి వెళ్ళింది, మనస్తాపం చెందింది అనేది ప్రధానంగా సుభాష్ సంబంధించినటువంటి బంధువుల తరపున ఆరోపణ. ఇదే రేపు నిజం కావచ్చు. ఎందుకంటే ఇద్దరు పిల్లల్ని కన్నటువంటి ఇద్దరు పిల్లల్ని మరి ఏ తండ్రి అయినా కానీ చంపేటువంటి ఆస్కారం ఉండకపోవచ్చు. ఇంకొక పక్కన ఆయన ఆలోచించి ఉండొచ్చేమో, ఒకవేళ నేను ఒక్కరిని చనిపోతే మరి పిల్లలకు దిక్కేవరిగా మళ్ళీ అక్రమ సంబంధం పైన నిలదీస్తూ ఉన్నారు కాబట్టి మరి అతనితోటే ఉంటుంది. దాని ద్వారా ఈ పిల్లలు ఏమైనా అన్యాయం అయిపోతారు, మళ్ళీ రేపు ఏమైనా డాడీ అని ఎవరిని పిలవాలి అన్నటువంటి ఉద్దేశం కూడా ఆయన మనస్తాపం చెంది మనసులో చాలా రోజుల కారించి కుమిరిపోయి ఈ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా అర్థమవుతా ఉంది. సరే, ఏదేమైనప్పుడు కూడా సరే, భర్త వేరేటోళ్ళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడా, భార్య ఇంకోళ్ళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నదా అనేది రెండో అంశం. కానీ ఒకవేళ కనుక మీకు అటువంటి సంబంధించినటువంటి సంబంధాలు ఉంటే ఒకవేళ భార్యకు విడాకులు ఇవ్వండి, లేకపోతే భర్త ఇంకోటితో సంబంధం ఉన్నట్టయితే విడాకులు ఇవ్వండి, లేకపోతే ఇద్దరు కలిసి ఎక్కడైనా దూకి చచ్చిపోండి, అంతే తప్పించి పాపం ఏ తప్పు చేయనటువంటి నిర్దాక్షిణంగా చిన్న పిల్లలను చంపడం ఇది ఎంత దుర్మార్గమైనటువంటి చర్య. కనడం వరకు బాధ్యత ఉంది, కనడం వరకు మాత్రమే మనకు బాధ్యత ఉంది. చంపేటువంటి అర్హత ఎవరికి కూడా లేదు. సొంత తల్లిదండ్రులైనప్పటికీ కూడా ఎవరికి కూడా పిల్లల్ని చంపేటువంటి అర్హత కానీ ఏ చట్టంలో కూడా లేదు. దయచేసి దీని పట్ల ఆలోచించండి. పిల్లల్ని ఎందుకు బలి చేస్తూ ఉంటారు? వివాహేతర సంబంధాల కోసం ఈ విధమైనటువంటి మొన్ననేమో ఆ రజిత అనేటువంటి ఆమెమో ఏదో గెట్ టుగెదర్ అన్నటువంటి పార్టీకి పోయి ఆడున్నటువంటి 10వ తరగతి దోస్తుతోటి వివాహేతర సంబంధం పెట్టుకొని మొత్తం కుటుంబాన్ని ఒక బంగారం లాంటి కుటుంబాన్ని నాశనం చేసుకున్నది. భర్త అమాయకుడు, పాపం వాళ్ళకు ఆస్తులు లేవని కాదు, ఆస్తులు ఉన్నాయి. మరో పక్కన పిల్లలు మంచిగా చదువుతారు, ప్రైవేట్ స్కూల్లో చదువుతూ ఉన్నారు. కానీ ఉన్నటువంటి ఏజ్ గ్యాప్ తోటి ఆమె రెండో పెళ్లి చేసుకోవడం, ఏజ్ గ్యాప్ తోటి ఆ క్లాస్మేట్తో వివాహేతర సంబంధం ఏర్పరచుకొని ఇక వాడు మళ్ళీ నేను పెళ్లి చేసుకోవాలంటే పిల్లలు అడ్డం వస్తూ ఉన్నారు కాబట్టి పిల్లల్ని చంపంటే ఈ పిచ్చిదేమో 3 పిల్లల్ని చంపింది. ఇప్పుడేమో మళ్ళీ భార్య నేను ఒకవేళ కనుక చచ్చిపోతే, నేను ఒక్కరిని చచ్చిపోతే పిల్లలకు దిక్కేవారు అన్నటువంటి ఉద్దేశంతో ఆయన మొత్తానికి పిల్లలు బలైపోతూ ఉన్నారు. మొన్ననేమో ఇంకో దిక్కున ఇద్దరు పిల్లల్ని తల్లి గొడ్డలతో నరికి చంపింది. పిల్లలు ఏం పాపం చేస్తూ ఉన్నారు? దయచేసి దీని పట్ల ఆలోచించండి. సో చూద్దాం, మరి దీనిపైన వివాహేతర సంబంధం అన్నట్టుగానే తెలుస్తూ ఉంది. నిర్దాక్షిణంగా ఒక 3 ప్రాణాలు అయితే పోయినాయి. చూస్తూనే ఉండండి మన తొలి వేలు.